చేసిన కలెక్టర్ గారికి, అలాగే రైతు నాయకులకి, రైతులకి, అలాగే వ్యవసాయ శాఖ జిల్లా అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఈ అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా గ్రామాల్లోనే ఈరోజు ఎంతో పండుగ వాతావరణం చూస్తున్నాం. మనము రైతులకు సాయం భారం కాదు, బాధ్యతగా గుర్తించాలి అని చెప్పిన మహోన్నత మానవతావాది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు దర్శి నియోజకవర్గంలో ఈ అన్నదాత సుఖీభవని ప్రారంభించారు. ఆ సందర్భంగా మనం కూడా ప్రతి దగ్గర రాష్ట్రం అంతా కూడా ఈ అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి రైతన్నలకు మేము నిత్యము తోడు ఉంటాము అని చెప్పి మరోసారి నిరూపించుకున్న ముఖ్యమంత్రి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మనం సూపర్ 6 పథకాల్లో 2వ తేదీ ప్రారంభించుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కేంద్రం ఇచ్చే 6,000 కలుపుకొని ఏడాదికి 20,000 3 విడతల్లో రైతులకు ఇస్తామని చెప్పి మనమందరం ఎన్నికల ముందు చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000 కలుపుకొని 7,000 రైతులకి ఈ అన్నదాత సుఖీభవలో ఖాతాల్లో వేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మొత్తం 46,85,838 మందికి లబ్ధి కలిగింది. దీనికోసం ఇప్పటి వరకు 2,03,000 రాష్ట్రం మొత్తం మీద 2,342.92 కోట్లు విడుదల చేశాం. ఎవరికైనా ఇంకా సందేహాలు ఉంటే వాటిని ఫోన్ చేసి మీకెవరికైనా ఇప్పుడు చెప్పిన విధానం బట్టి రాకపోతే పరిష్కారం కూడా పొందొచ్చు. తెలుగుదేశం జెండాలోనే మనకి నాగలి గుర్తుంది. మన ప్రతి ఎజెండా కూడా రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది. అన్నదాతతో దేశ ప్రగతి సాధ్యమని నమ్మిన వాళ్ళు మన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 90% సబ్సిడీతో రైతులకి డ్రిప్ అందిస్తున్నాం. రైతు రథాలు ఇచ్చాం, యంత్ర పరికరాల్లో సబ్సిడీ ఇస్తున్నాం. కానీ గత ప్రభుత్వం వీటన్నింటినీ రద్దు చేస్తుందని మన రైతన్నలకు అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నాను. గత ప్రభుత్వం 12,500 ఇస్తామని కేవలం 7,000 రద్దు చేసింది. భూసార పరీక్షలు రద్దు చేసింది. ధాన్యం డబ్బుల కోసం ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి నాటి ప్రభుత్వం తీసుకొస్తే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే అమాలీలతో సహా రైతన్న సోదరులకి మనకి అకౌంట్లో డబ్బులు పడడం మనం చూసాము గత పంట టైంలో. అందుకు మనకి ప్రభుత్వం ఎంతో సహకరించింది. మన ముఖ్యంగా డెల్టా ఏరియా అయిన మన కోవూరు నియోజకవర్గానికి జేసీ గారు, కలెక్టర్ గారు, అధికారులు అంతా అండదండలుగా ఉండి రైతులకి ఎంతో మేలు చేకూర్చారని మీకు అందరికీ తెలుసు. కరెక్ట్ టైంలో మనం ధాన్యం కొలుసుకోగలిగాం. అదేవిధంగా ప్రజలకు కూటమి ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే మనం ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో ఈ ఆగస్ట్ నెలలోనే అందులో 2 పథకాలు మనం పూర్తి చేసుకుంటాం. ఈరోజు ఈ అన్నదాత సుఖీభవ, రాబోయే ఆగస్ట్ 15న ఉచిత బస్సు సర్వీసులు మహిళకి అని చెప్పాం, అది కూడా చేసుకోబోతున్నాం. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైన పథకం తల్లికి వందనం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పాం. అలాగే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 18 ఏళ్ల తర్వాత జూలై నెలలోనే ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ఈ నెలలోనే 2 సార్లు నిండింది. ప్రాజెక్టులన్నీ నిండు కుండలు తలపిస్తున్నాయి. అదేవిధంగా మనం ఏదైతే చెప్పామో హంద్రీనివాగ్ కూడా ఫేజ్ 1లో భాగంగా మాల్యాల ఎత్తిపోతల నుంచి నీటి విడుదల చేశాం. ఫేజ్ 2కి ఈ మన కోవూరు నియోజకవర్గంలో ఎవరికైతే అన్నదాత సుఖీభవ రావాల్సిన 16,938 మంది రైతన్నలకు
11,06,94,000 ఆర్థిక సహాయం అందిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నలకు అండగా ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్పిన పథకాలన్నీ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎన్ని చెప్పామో దాంట్లో 90% మనం కంప్లీట్ చేసుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న అధికారుల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్, మనము గవర్నమెంట్ ద్వారా పేద ప్రజల ప్రభుత్వం ద్వారా ఎంతో మందికి మనం ఇవ్వాల్సిన పథకాలని అందజేస్తున్నాం. కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ లేనందువల్ల ఎవరికి ఏ పథకం రావాలో వాళ్ళకి ఎందుకు రాలేదో, ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి, ప్రతి దగ్గర మనకి సచివాలయాలు ఉన్నాయి, సచివాలయ సిబ్బంది, రైతు నాయకులు ప్రతి గ్రామంలో ఉన్నారు. వాళ్ళని సమన్వయపరుచుకొని వ్యవసాయ అధికారులు వాళ్ళకి హెల్ప్ చేసి, పేద రైతులు ఎవరైనా ఉండి వాళ్ళకి రాకుండా ఉంటే, అర్హత ఉండిన రైతులకి ఈ అన్నదాత సుఖీభవ పడలేదు అంటే దానికి కారణం ఏంటో కనుక్కొని అది ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. మరోసారి ఇటువంటి గొప్ప నాయకులు చంద్రబాబు నాయుడు గారితో కలిసి మనమందరం పనిచేసినందుకు, ఈ రోజు అన్నదాత సుఖీభవ చెప్పిన విధంగా టైంలో ఇస్తున్నందుకు ఆయనకి మీ రైతు సోదరుల తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఒకటేంటంటే మీ ల్యాండ్ సంబంధించిన ఆ ఒక ఇన్ఫర్మేషన్ పూర్తిగా వెబ్లాండ్లో కరెక్ట్గా నమోదై ఉండాలి. రెండో విషయము మీ బ్యాంక్ అకౌంట్ సక్రమంగా ఉండాలి. ఈ రెండు విషయాలు ప్రభుత్వ తరపు నుంచి, డిపార్ట్మెంట్ తరపు నుంచి వీలైన వరకు ప్రతి ఒక్క ఫార్మర్స్ దగ్గర ఆ ఒక ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అయినా కూడా కొంతమంది అంటే ఈ మధ్యలో డెత్ అయిన వాళ్ళు కానీ, లాస్ట్ ఒక సంవత్సరంలో డెత్ అయిన వాళ్ళు కానీ, వాళ్ళ పిల్లల పేరు మీద ఇంకా మార్చుకోలేని కొంతమంది ఉంటారు. ఎందుకంటే అదొక రెగ్యులర్ యాక్టివిటీ. అంటే కొన్ని డెత్లు మన జిల్లాలో జరుగుతూనే ఉంటాయి. ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి, అంటే నాన్న దగ్గర నుంచి పిల్లలకి ఖచ్చితంగా అది మ్యూటేషన్ ద్వారా మూవ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది వెబ్లాండ్లో. సో దయచేసి ఇక్కడికి వచ్చేసిన ప్రభుత్వ సిబ్బందులకి, అదేవిధంగా ఫార్మర్ అసోసియేషన్కి, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్కి, అదేవిధంగా ఫార్మర్స్కి నా విన్నపం ఏంటంటే, దయచేసి మన దగ్గర లోకల్ విఆర్ఓ, అక్కడ స్థానికంగా ఉన్న విఆర్ఓ గారిని కానీ, తహసీల్దార్ గారిని కలిసి మీ ఆన్లైన్లో మ్యూటేషన్ అప్లికేషన్ చేసుకొని దయచేసి మీ యొక్క ల్యాండ్ రికార్డు మీ పేరు మీద తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా రాబోయిన ఇన్స్టాల్మెంట్ నుంచి ఎవరైతే ఈ డెత్ కేసులు ఉన్నాయో, ఎవరైతే ఈ మధ్యలో డెత్ అయిన కేసులు ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ యొక్క పథకం ఎలిజిబిలిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. దయచేసి అలాంటివి ఏదైనా కేసెస్ మీ ఏరియాలో, మీ ఊర్లో ఉన్నట్లయితే దయచేసి దాని మీద ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. రెండో విషయం ఏంటంటే, కొంతమంది బ్యాంక్ అకౌంట్లు తీసుకున్న తర్వాత కూడా ఒక ఎన్పిసిఐ అంటే ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్తో లింక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆ ఆధార్ నంబర్ లింక్ చేసుకొని ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఆ ఒక మ్యాపింగ్ కావాల్సిన అవసరం ఉంది. ఇది కూడా మీ అకౌంట్ బ్యాంక్స్ తో కొద్దిగా మాట్లాడినట్లయితే ఈ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ రెండు కార్యక్రమాలు చేసినట్లయితే జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి అన్నదాత సుఖీభవ కింద ఉన్న ఎంటైటిల్మెంట్ ఇవ్వడానికి వీలపడతాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను. సుమారుగా వీలైన వరకు 100% కవర్ చేయడానికి ప్రభుత్వ తరఫు నుంచి ప్రయత్నం చేస్తాము. అదే కాకుండా ఒకవేళ ఇంకా ఎవరైనా కొంతమంది 1 or 2% ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నది అయితే మన గ్రీవెన్స్ మాడ్యూల్ కూడా ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. ఇంకా కవర్ అవ్వలేని వాళ్ళు రాబోయే ఇన్స్టాల్మెంట్స్ లో కవర్ చేసుకున్నట్టు. సో దయచేసి ఈ యొక్క అవకాశాలు వాడుకొని, ఇంకెవరైనా మిగిలిన వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అవకాశం వాడుకొని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క స్కీమ్ కార్యక్రమంలో నమోదు చేయాలని కోరుతున్నాము. యాక్టివిటీస్ కి వాడిన కేసెస్ లో మనం ఈ యొక్క పథకం అందించట్లేదు. అంటే అక్వా కావచ్చు, లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అంటే వెబ్లాండ్ లో పేర్లు ఉన్నాయి కానీ లోకల్ గా అది లేఅవుట్ కింద మార్చడం కానీ, ఇల్లు కట్టుకోవడం అలాంటివి కేసెస్ అయితే వర్తించదు. సో ఇలాంటివి కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. అయినా కూడా 99 నుంచి 100% వరకు ఎవరైతే ఎలిజిబుల్ రైతులు అందరూ కూడా దీనిలో కవర్ చేయాలని కోరుతున్నాను. ఒకవేళ ఎవరైనా బయట ఉన్న పరిస్థితిలో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్లాండ్ సంబంధించి మీ పేర్లు నమోదు చేయడం, రెండోది
మీ బ్యాంక్ అకౌంట్లు ఆధార్ నెంబర్తో లింక్ చేసి NPCI మ్యాపింగ్ చేసుకోవడం, ఈ రెండు దయచేసి మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా ఆహ్వానం. అంటే ఇక్కడ పత్రికల మిత్రులు చాలా మంది వచ్చి ఉన్నారు, మీ సైడ్ నుంచి కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ జనాల దగ్గర, జిల్లా జనాల అందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. సో జిల్లాలో ఈ రోజు సుమారుగా 1,98,000 మందికి, దాంతోపాటు సుమారుగా ఒక 131 కోట్ల రూపాయల విలువైన అమౌంట్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ లో DBT ద్వారా డైరెక్ట్ గా జమ చేయడం జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రోగ్రాము సంబంధించి ఇంకా రాబోయే ఇన్స్టాల్మెంట్స్ అంటే కొన్ని కేసెస్ లో CCRC కార్డ్స్ ఉన్న కేసెస్ లో మనం ఇప్పుడు ఈ యొక్క ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వట్లేదు. ఎందుకంటే CCRC కార్డ్స్ ఎప్పటికి వస్తాయంటే మనం అంటే అక్రాస్ స్టేట్ లో ఒక టైం అంటే ఎప్పుడైతే వరి వేసుకొని కొంత టైంలో మనం CCRC కార్డ్స్ ఇచ్చిన తర్వాత ఎంతమందికి CCRC కార్డ్స్ ఇచ్చారో దాన్ని చూసుకొని రాబోయే 2-3 నెలల్లో ఇంకొకసారి దానికి సంబంధించిన గైడ్ లైన్స్ వస్తే వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతాయి. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దయచేసి రైతులందరి దగ్గర తీసుకెళ్ళాలి. ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతున్నాయి. ఇక్కడ వచ్చేసిన అందరికి కూడా, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని కూడా జనాల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. అదే కాకుండా ఒకవేళ ఎవరికైనా ఇంకా నమోదు కాలేదు, ఇవాళ చెప్పినవన్నీ ఉన్నాయి, నమోదు కాలేని పరిస్థితిలో దయచేసి ఆ గ్రీవెన్స్ మాడ్యూల్లో ఆ ఇష్యూస్ రేస్ చేయాలని కోరుతున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం తరపు నుంచి ఖచ్చితంగా అది సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ.